సూర్యాపేట జిల్లా ఖమ్మం పహాడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి మండవ వీరాంజనేయులు ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేను లోకల్లో ఉండను అంటూ కొందరు కావాలని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఖండించారు. నేను ఎక్కడ ఉన్నా ప్రజల కోసం పనిచేస్తాను అని మండిపడ్డారు. అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు తలకమంపాడు సర్పంచ్ అభ్యర్థిగా మండ వీరాంజనేయుల్ని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మండ వీరాంజనేయులు పోటీ చేస్తున్నాడు. వీటికి పర్సు గుర్తు, లేడీస్ పర్సు గుర్తు వచ్చింది. అందరూ కూడా లేడీస్ పర్సుకు ఓటేసి మండ వీరబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తలకంపాడు ప్రజలందరినీ నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా మేము గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను గత 5 సంవత్సరాల నుంచి ఎంపీటీసీ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి ఎంపీటీసీ చేసిన, 10 సంవత్సరాల నుంచి చేసిన కాలంలో రైతులకు బావుల దగ్గర పోవడానికి కార్లు వేసుకునే విధంగా కూడా మంచిగా రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా బీసీ కమిటాలు కట్టడం నిర్మాణించడం జరిగింది. ఎస్సీ కమిటాలు వేసినాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎవరి కూడా ఒక 4-5 కోట్ల వర్కులు చేసినాం తలకంపాడు అభివృద్ధికి. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా ₹2 మంచి మినరల్ వాటర్ వేయడం ఇప్పటికి కూడా అందిస్తున్నాం. అవతల వ్యక్తి వాళ్ళు కూడా సర్పంచ్ ఎలక్షన్లో ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా అన్న హామీ ఇచ్చారు, కానీ చేయలేకపోయారు. మేము మాత్రం ఇప్పటికి కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా మా జగదీశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం. ముందు కూడా ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని ఊళ్ళో కావాల్సిన మిగతా కూడా అన్ని చేస్తాం. ఇంకొకటి మొన్న వచ్చిన గృహాలు కూడా ఒక 20-30 ఇచ్చారు వాళ్ళు. మేము గతంలో ఇచ్చినప్పుడు కూడా దాదాపు 100 ఇళ్ళు ఇచ్చినాం. అవి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసినాయి. మళ్ళా కూడా ఇంకా రాని వాళ్ళకు కూడా అందరికి కూడా ఈసారి సర్పంచ్ని గెలిపించుకున్న తర్వాత సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ గృహాలన్నీ కూడా తెస్తాం. అదేవిధంగా మాకు ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే సహకారంతో కూడా గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది అయితే అంటారు హైదరాబాద్ లో ఉంటాడు మండవ వీరాంజనేయులు. హైదరాబాద్ కాదు, ఇక్కడ ఆయన స్థానికుడు, ఇక్కడనే ఉంటాడు. బిజినెస్ రీత్యా హైదరాబాద్ ఉన్నాడు, కానీ ఇప్పుడు ఇక్కడనే సెటిల్ అవుతుండు, ఇక్కడనే ఉంటుండు. అలా ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తిగా, గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిగా ఉంటాడు ఇప్పటి నుంచి అని ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు అవతల వాళ్ళైతే అందరికీ గ్రామ ప్రజలకు కూడా తెలుసు వాళ్ళు చేసే అరాచకాలు అని, గొడవలు కానీ వాళ్ళతో ఉంటది. ఈయనైతే సాత్వికుడు, చదువుకున్న విద్య యువకుని కూడా అందరికీ ఛాన్స్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా పాడు గ్రామ ప్రజలకి నేను తాళకంపాడు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి లేడీ పర్సు. అందరూ కూడా లేడీ పర్సు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి. అదేవిధంగా నేను గెలిచినట్లయితే మా ఎమ్మెల్యే గారు గత 10 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడు మన ఊరికి కొన్ని కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశారు. గత 5 సంవత్సరాల నుంచి మా ఎంపీటీసీ గారు సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా చాలా కోట్లలో వర్క్స్ జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు నేను గెలిచినట్లయితే మా సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా జగదీష్ రెడ్డి గారి నిధులతోటి ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతా. గ్రామంలో గత 5 సంవత్సరాలు కాంగ్రెస్ సర్పంచ్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నీటి సమస్య అనేది వాటర్ రావట్లేదు. వారానికి ఒకసారి వాటర్ ఇస్తున్నారు. వీధి లైట్లు కూడా చాలా వరకు ఒక 200-300 లైట్ల వరకు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతలేదు గ్రామంలో. నేను ఊర్లో ప్రచారం ఏం చేస్తున్నారంటే నేను హైదరాబాద్లో ఉంటాను అని చెప్పేసి. నేను హైదరాబాద్లో ఉన్నా కానీ ఊర్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ నేను సేవ చేశానండి. ఎవరైనా చనిపోయినా కానీ, ఫంక్షన్లకు కానీ, ఇల్లు లేకపోతే ఇల్లు చేయించడం కానీ, నేను చందాలు ఇవ్వడం కానీ, దేని విషయంలో కూడా నేను వెనకపోలేదు. గత ఏ ఫంక్షన్లో ఉన్నా కానీ అటెండ్ అవుతుండేవాడిని. ఇప్పటికీ కూడా సరే, నాకు ఊర్లో ఒక 10 ఎకరాలు ఆస్తుందండి. అయినప్పటికీ కూడా నేను వచ్చి ఇక్కడే ఉంటాను. నేను ఊరు వదిలిపెట్టి ఎక్కడికి పోను. అదంతా కూడా నా మీద వాళ్ళు చేసే ఒక దుష్ప్రచారం మాత్రమే. నేను ఇంతవరకు నా మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదండి ఊళ్ళో జనాలకు. నా సేవే నన్ను గెలిపిస్తుందని నా నమ్మకం.